పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను. ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించిరి. కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అరాజ్య అనువారు, అజర్య అనువారు వీరిలో నుండి నపుంసకుల అధిపత్యకు దానియేలునకు బెలెత్షాజరు అనియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలునకు మెషకనియు, అజర్యానకు అబెద్దగో అనియు పేర్లు పెట్టెను. మీ దక్షిణ హస్తం, మీ పరిశుద్ధ బాహు, మీ కుడి హస్తం మా ప్రభా సాహసం చేసేటటువంటి మీ యొక్క హస్తం బట్టి, గాయపడిన మీ హస్తం బట్టి ఎంత స్థుతించా కూడా తక్కువే ప్రభా. మరి ప్రత్యేక రీతిలో నా ప్రభా సోదర శాంతి నా ప్రభా విద్యుత్పనం కనికరించి అన్నట్టు నా ప్రభ నా తండ్రి మరి మీ నామంలో మీ రక్తంలో పరిపూర్ణమైన స్వస్థత మీరు ఇచ్చిన విధానం బట్టి మేము స్థుతిస్తున్నాం. నూతన బలం నూతన శక్తి మీరు దయచండి. ఎంతమంది తీసుకుంటున్నారో వారందరినీ మీరు ధైర్యపరచుగాక. సోదరు డాక్టర్ స్టీవెన్ కి తండ్రి మీరు ఇచ్చిన స్వస్థం బట్టి మేము స్థుతిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తండ్రి రేచల్ టీచర్ని జ్ఞాపకం చేసుకుని డాక్టర్ బ్లెస్సింగ్ నా తండ్రి నిశ్చితమైతే త్వరగా నా ప్రభ బిడ్డ ట్రాన్స్ఫర్ కావడానికి మీ కృపా సాందర్యాన్ని స్త్రీ కాకులంలో ఒంటరిగా ఉంటుండగా బిడ్డను మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. డాక్టర్ భావన నా ప్రభా క్యాన్సర్ విషయంలో అద్భుత కార్యం దయచేసి కాక దేవ వాళ్ళ హస్బెండ్ నా తండ్రి డిప్యూటీ కలెక్టర్ గా నా తండ్రి ఇంకా జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి మార్గం సాధం చేయదు కాక అర్ధరాత్రి అడ్డుగోడల శ్రేష్టం లయపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తండ్రి దేవ డాక్టర్ రిషి మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభ ఏలూరులో నా ప్రభ అబిడే కాన్ఫరెన్స్ లో దేవ నా తండ్రి అబిడే మంచిగా నా ప్రభ నీకు మహిమకరమైన విధానంలో మా తండ్రి చేసే ప్రతి కార్యక్రమంలో మీ కృపాసాన్ని దయచేస్తున్నారు. ఇది మీ నామ ఘనతని నా ప్రభ అన్యులైనప్పటికీ నా తండ్రి దేవ ఋషి రెడ్డిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయితే నా ప్రభ నా తండ్రి మా తండ్రి హాస్పిటల్లో నా తండ్రి దేవ మీకు మహిమకరమైన విధానంలో మీరు వాడుతున్నారు. అనేక ఆపరేషన్ మీరు సక్సెస్ చేసిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఆ కాన్ఫరెన్స్ అంతని కూడా మీ అర్థంలో మీరు ఎంచుకోమని ప్రార్థిస్తున్నాం. అర్ధరాత్రి అడ్డుకోవడానికి కూడా వేస్తున్నామో లయపరచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. దేవ ఇంకా ప్రతి డాక్టర్ నా ప్రభా మీ జ్ఞానాత్మత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. దేవా డాక్టర్ చంద్రు, డాక్టర్ ప్రియాంక నా తల్లి దేవ డాక్టర్ ప్రిస్కిలా నా తల్లి మీరు జ్ఞాపకం చేసుకుంటుగా, డాక్టర్ రాజా మీరు జ్ఞాపకం చేసుకుంటుగా. స్తోత్రం. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. డాక్టర్ సోఫీ నా ప్రభ నా తల్లి వారి యొక్క తల్లి విషయంలో కూడా రాజవంశంలో ముఖ్యులైన దానియేలు గురించి కొన్ని విషయాలు చాలా ఉంది. దానియేలు గురించి మనం నేర్చుకోవాలంటే కానీ ముఖ్యమైనవి మొదటిది ఏంటంటే ఈ యొక్క దానియేలు వారి యొక్క స్నేహితులు షడ్రక్, మెషక్, అబెద్నెగో వాళ్ళ పేర్లు ఈ యొక్క రాజు వాళ్ళ దేవతల పేర్లు బట్టి పేర్లను మార్చేస్తారు. యాక్చువల్గా వాళ్ళ పేర్లు మనం చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దానియేలు, తర్వాత హనన్య, మిషాయేలు, అజర్యా. ఇవి యూదా వంశ ప్రకారం వాళ్ళు పెట్టినటువంటి దైవికమైనటువంటి పేర్లు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు. ఎప్పుడే కానీ మీ పేర్లు మార్చుకోవద్దండి, దైవికమైన పేర్లే ఉండాలి. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు పిలుస్తారు కానీ వీళ్ళు అలా పిలవబడలేదు వీళ్ళ పేర్లు. అందుకని దానియేలనే రాయబడింది. కానీ ఇక్కడ దానియేలుకు పెట్టినటువంటి బెల్తెషాజర్ అని రాయబడిందా? లేదు. కాబట్టి మీరు కూడా చర్చిలో ఏదైనా దైవికమైన విధానంలో పేర్లు పెడితే అదే పేరే ఉంచండి, పేర్లు మార్చకూడదు. గుర్తుపెట్టుకోండి, మిగతా ఎవ్వరు కూడా మార్చడానికి హక్కు లేదు. ఎందుకు అంటే దైవజనుల చేత, లేదంటే మీరు దైవజనులతో పెట్టించుకోద్దండి, మీరే మీకు ఇష్టమైన పేర్లను పెట్టుకోండి. ఈ పేరు ఎంత శ్రేష్టమైందంటే దేవునికి చాలా ఇష్టమైన వాడు దానియేలు, దేవునికి చాలా ప్రియమైన వాడు. ఎందుకు ఇష్టమైన వాడు, ఎందుకు ప్రియమైన వాడు అంటే వీళ్ళు రాజవంశంలో ముఖ్యులు అంటాం. చాలా మంది ఉన్నారు రాజవంశంలో నుంచి తీసుకువెళ్ళిపోయినారు. అంటే హిజ్కియా చేసినటువంటి తప్పిదానికి హిజ్కియా దేవుడు అద్భుత రీతిగా 15 సంవత్సరాలు ఆయుష్నిస్తే గర్వించి దేవుని మహిమపరచకుండా, దేవుని గణపరచకుండా వచ్చిన వారికి అంతా ఇది నాది, అది నాది అని అంతా చూపిస్తాడు. దేవుడు నాకు ఇచ్చాడు అనే పదాన్ని యూజ్ చేయలేదు.
మనం కూడా నాశనానికి ముందు ఏమొస్తుంది? అది గర్వం ఉంది అంటే నాశనమే. అదే విధేయతగా మనం ఉన్నామంటే ఎక్కడైనా హెచ్చించబడతాం. అంటే మన ఇంట్లో, సమాజంలో, తర్వాత ఇంకా ఎక్కడైనా కూడా. ఈ దానియేలును చెరసాల్లో వేశారు. యాక్చువల్గా ఆ యొక్క రాజు ఏం చేశారంటే, వీళ్ళు చెర పట్టబడినటువంటి వాళ్ళు, చెరసాల్లో వేయబడినటువంటి వాళ్ళు బానిసలు. కానీ బానిసలు ఎవరు ఎన్నిక చేయరు. అయితే ఆ యొక్క రాజవంశంలో నుంచి వీళ్ళని కూడా తీసుకొచ్చారు. చూసారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది యూదులను చెరపట్టిన వాళ్ళలో ప్రాముఖ్యమైన వాళ్ళు వీళ్ళ యొక్క నలుగురు. ఎందుకు వీళ్ళ నలుగురికే ప్రాముఖ్యంగా మరి ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు అంటే, వాళ్ళ క్యారెక్టర్ దేవునికి మహిమకరంగా ఉంది కాబట్టి. ఎలాగా అంటే, ఒకటి లోపం లేని వారు. ఏంటి వీళ్ళు? మళ్ళీ చెప్పాలా? మరి ఈ రాత్రి కాలసందు దేవుని మనం అడగాల, ప్రభా నీ దృష్టిలో నాలో ఏమైనా లోపం ఉందేమో ఎప్పుడైనా అడుగుతున్నారా? ఎప్పుడు మన లోపాలు మనం చూసుకోం. వేరే వాళ్ళపైన ఏమంటే నేరారోపణ చేస్తుంటాం. ముందు మన యొక్క తప్పిదాలంటే మనం వెంటనే రెక్టిఫై చేసుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వాటిని ఒప్పుకుంటారు. కొంతమంది విడిచిపెట్టారు, కొంతమంది ఒప్పుకోరు. విడిచిపెట్టింటారు కానీ ఒప్పుకోరు. అది రెండు తప్పే. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మూడవది చూడు, మహికి ఇక్క మీద చేయకూడదు. మహి బంగారు తల్లి. గట్టి క్లాప్స్ కొట్టండి. చిన్న పిల్ల, 9th క్లాస్. 8th 9th క్లాస్. కరెక్ట్ చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఎంత ఇదిగా రాజవంశంలో ముఖ్యులు వాళ్ళు, లోపం లేని వారు. తర్వాత మూడవది ఎలాంటి వాళ్ళంట? సౌందర్యం. అంటే సౌందర్యంలో ఉండే వాళ్ళని కూడా తీసుకున్నారు. వీళ్లకు హృదయ సంబంధమైన సౌందర్యం ఉంది, బాహ్య సంబంధమైన సౌందర్యం కూడా ఉంది. రెండు ఉంది. కొంతమందికి అందంగా ఉంటారు కానీ హృదయం సరిగా ఉండదు. అందుకే అందంగా ఉన్నటువంటి వివేకం లేని సుందర స్త్రీ ఎలాంటిది? సౌదామిని క్లాస్ ఉంటుంది. ఎవరి ముక్కులో మీద ఉంటుంది? పంది ముక్కులున్న బంగారు కమ్మిబడిదంట. ఇక్కడ సౌందర్యము అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటి వీళ్ళ క్యారెక్టర్ అంటే, సకల విద్యా ప్రావీణ్యతయు. ఏమిటి చెప్పండి అందరు? సకల విద్యా ప్రావీణ్యతయు. అంటే ఒక్కటి కాదంట, అన్ని విద్యలు. సకల విద్యా ప్రావీణ్యతయు. తర్వాత నాలుగోది ఏముంది? జ్ఞానమును కలిగి. ఐదవది తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే చాలా విధాలుగా ఈ యొక్క మరి ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు కూడా తత్వజ్ఞానం. ఈ జ్ఞానము పైన ఇక్కడ జ్ఞానము అనేది జ్ఞానం కలిగి అంటే అది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఆత్మ సంబంధమైన జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం కలవారికి ఉండదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండే వాళ్ళకు భూ సంబంధమైన జ్ఞానం ఉండదు. రెండు గుర్తుపెట్టుకోవాలి. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. ఈ తత్వజ్ఞానం అనేది భూ సంబంధమైన జ్ఞానం కాదు. కానీ ఆ యొక్క అంటే ఈ భూ ప్రపంచంలో అనేక శాస్త్రాలు ఉంటాయి కదా, శాస్త్ర ప్రావీణ్యతలో కొన్ని తత్వజ్ఞానం ఉంటాయి. ఆ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ మొదటి జ్ఞానం అనేది దైవికమైన జ్ఞానం. ఇక్కడ తత్వజ్ఞానం అనేది అంటే రకరకాల వ్యక్తులు, రకరకాల శాస్త్రాలు అవి ఇవి ఏమేమి ఉంటాయి వాటన్నిటిని కూడా వాళ్ళు వల్లవేసి వాటన్ని కూడా చింపి పడేసేలా జ్ఞానంతో మాట్లాడేటువంటి శక్తి పవర్ వీళ్ళకు ఉంది. ఈ నలుగురికి చూడండి ఎంత క్యారెక్టర్ ఉందో వీళ్ళకు. తర్వాత నిలవదగిన కొందరు బాలు రప్పించున్నారు. వాళ్ళకు మళ్ళా ఏం నేర్పిస్తున్నారు అంటే కల్దీల విద్యా భాషను నేర్పుతున్నారు. వీళ్ళు యూదుల నుంచి ఏర్పరచబడిన వాళ్ళు. వాళ్ళ పేరు మనం చూసుకున్నాం. తర్వాత ఏమైంది అంటే రెండవది ఒకటి, ఇప్పుడు ఇవన్నీ చూసింది ఒక్క పాయింటే. రెండో పాయింట్ ఏంటి అంటే వాళ్ళను 3 సంవత్సరాలు కూడా వాళ్ళని పోషించాలంట. ఏ విధానంలో పోషించాలంట? రాజు భుజించు భోజనం. ఏంటంట? రాజు భుజించు భోజనం. అంటే ఎన్ని రకాలు ఉంటాయి. రాజుకి ఏం తింటాడో అవన్నీ వెళ్ళబెట్టాలి. ఎవరైనా వద్దంటారా చెప్పండి? కానీ వీళ్ళు వద్దన్నారు. ఎందుకు? రాజు భుజించే భోజనం మాకు వద్దు అన్నారు వీళ్ళు. రాజు భుజించే భోజనం, తాగే పానీయం అంటే మత్తు పదార్థాలు అన్నీ ఉంటాయి. తినము త్రాగము సుఖించమనే యవనస్తులు బాగా ఎంజాయ్ చేస్తారు. అబ్బాయి ఇంతకంటే ఇంకేం కావాలని. కానీ వీళ్ళేమో రాజు భుజించే భోజనం మాకొద్దు అన్నారు. ఎందుకు? త్వరగా ఈ ఇంత సింపుల్ క్వశ్చన్ వేస్తే చెప్పకున్నారు. ఇంకా అదే
బలి అర్పించింది, వాళ్ళు దేవతకు బలి అర్పించిన మాంసం ఇక్కడ తెచ్చి వండుతారు. వాళ్ళ దేవతలు చాలా చాలా ఉన్నాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన బలులు అర్పిస్తుంటారు అనమాట. చాలా దేవతలు ఉంటాయి. ఈ యొక్క యెజబెల్ అనే ఈ యొక్క మరి దేవునికి విరోధమైన అన్య స్త్రీ 450 మంది ఆ యొక్క అషేరా దేవి ప్రవక్తలు చూసినారా. అంటే ఎన్ని దేవతలను తీసుకుని వచ్చింది అది, మొత్తం 850 మంది. అయితే వాళ్ళు ఒక్కొక్క దేవతకు అన్ని దేవతలనంతా మొత్తం ఇశ్రాయేలు దేశంనంతా పాడు చేయడానికి వచ్చింది. అందుకనే దేవుడు దాని యొక్క రాజ్యంను వంశంనే నాశనం చేసేస్తాడు. దేవునికి విరోధంగా రూపమైన ఆయుధము ఇక్కడ. అందుకనే వీళ్ళు ఏం చేసినారు అంటే పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఆమె ఇశ్రాయేల్ దేశాన్ని అపవిత్రపరిచింది. పరిశుద్ధంగా ఉన్న ఇశ్రాయేల్ దేశంనే అపవిత్రపరచాలని చూసింది. కొంతకాలమే జరిగింది. కొంతకాలం దేవుడు అలౌ చేస్తాడు. కొంతకాలము దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయి. ఇందాక సౌదామని పాడింది. అక్కడ నాబోతు యొక్క రక్తం కాల్చబడింది. అప్పుడు ఎంత హెచ్చింటాడో, కానీ ఒక్క రోజు తిరగక ముందే దాని రక్తం కాల్చేలా చేస్తాడు దేవుడు. ఎంత రోషం! హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు అందుకనే ఇది అపవిత్రమైన భోజనం అని, అపవిత్రమైన భోజనం తినడం ద్వారా మా శరీరం అపవిత్రపరచబడుతుంది. ఎంత ఇది భోజనం ద్వారా కూడా వాళ్ళ శరీరాన్ని అపవిత్రపరచకుండా చూసుకున్నటువంటి వాళ్ళు ఈ నలుగురు కూడా ఎంత ప్రత్యేకత, ఎంత పరిశుద్ధత కాపాడుకున్నారు. యాక్చువల్ గా వారున్న ప్రాంతంలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో లేదో మనకి ఇక్కడ లిఖిత పూర్వకంగా లేదు. అయితే వాళ్ళు ఎవరు పెద్దలు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎవరు అడిగే వాళ్ళు లేరు. కానీ వీళ్ళు ఎవరికి భయపడినారు? దేవునికి భయపడినారు. దేవునికి భయపడి మా యొక్క శరీరం అపవిత్రపరచుకుంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడని దేవుని యందు భయం భక్తి కలవాడు. ఒక్కటి సకల విద్యా ప్రవీణులు వాళ్ళు, సౌందర్యం గల వాళ్ళు, ఎలాంటి లోపం లేదు, దైవికమైన జ్ఞానం ఉంది, తత్వజ్ఞానం ఉంది. ఇన్ ద సేమ్ వే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు. ఆ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంది కాబట్టి తమ శరీరంలో విలాసవంతమైన జీవితం మాకొద్దు, సాదా సీదాగా కూరగాయలే తేవాలి. పేదవాళ్ళు తినే కూరగాయలే తేవాలి. రాజులైతే రోజు మాంసం తింటారు. పేదలు ఎక్కడ తింటారు? ఎప్పుడో నెలకోసారి, వారానికి ఒకసారి. గుడులు అయితే 2 రోజులకు ఒకసారి కూడా తింటారు. ఎందుకంటే సావుకాలు కదా. హల్లెలూయా, అలా లేదు ఉండదు కాబట్టి. ఎందుకంటే నాకే చెప్తున్నాను చాలా మంది. అందుకనే తర్వాత ఇక్కడ చూడండి, వాళ్ళ భోజనం గురించి అక్కడ దేవుడు కూడా ఆ యొక్క మరి అస్పెనజుతో మంచి మనసు దేవుడు అతనికి ఇచ్చినాడు అనమాట. అస్పెనజు నపుంసకుల అధిపతికి మంచి మనసు ఇచ్చి, మాకు ఇలా కావాలి అంటే, సరే ఒకవేళ మీ ముఖములు వేరుగా ఉంటాయంటే ఏం పర్వాలేదు, 10 రోజులు చూడండి, చూసి వాళ్ళకంటే మా ముఖాలు సౌందర్యంగా దేవునికి మహిమకరంగా ఉంటేనే మమ్మల్ని ఆ యొక్క ఆహారం కంటిన్యూ చేయండి అన్నాడు. 10 రోజులలో దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క అధిపతి కూడా మంచి మనసు దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు కోరిన విధానంలోనే అలాగా వాళ్ళకన్నీ కూడా శాఖా ధాన్యాలు. చూడండి 16 వచ్చిన చదవండి, 1:16. రాజు వారికి నియమించిన భోజనంను, పానం కొరకైన ద్రాక్షారసంను, ఆ నియామకుడు ఎంత గొప్ప. మన వాళ్ళు అయితే ఇంకా వేరే రాజు చెప్పినాడు తింటవా లేదా అంటాం కదా. ఎంత మంచి అంటే ప్రార్థన చేసుకుంటారు, ప్రభా మేము అపవిత్రం కాకూడదు, అతనికి మంచి మనసు దయచేయి. అలాగా నెహమ్యా కూడా రాజుకు నా పట్ల మంచి మనసు దయచేయి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన పూర్తిగా వెళ్ళాడు కాబట్టి రాజు కూడా మందిరం కట్టడానికి నెహమ్యాను అలౌ చేశాడు. యాక్చువల్గా నెహమ్యా చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం. అక్కడ రాజుకు గిన్నె అందించేవాడు అంటే ప్రతిదీ వాళ్ళు టేస్ట్ చేసి అర్ధగంట తర్వాత రాజుకి ఇవ్వాలి. ఎందుకంటే దాంట్లో తెలిసి తెలియక విషయం కలిపితే ఆ యొక్క పానదాయకులు వాళ్ళు చస్తారు, రాజుకి ఏమి హాని కాదు. ద్రాక్ష రసంలో అది ఎవరు ఏది తెచ్చినా కూడా వాళ్ళు సపరేట్గా మళ్ళీ ఒక గ్లాస్తో పోసుకొని తాగిన తర్వాత రాజుకి ఏమేమి ఇస్తారు అవన్నీ తిన్న తర్వాత ½ an hour ఆ తర్వాతనే రాజుకు తీసుకుపోయి ఇవ్వాలి. అలాంటి ముఖ్యమైన వ్యక్తిని ఒకవేళ నెహమ్యా కాకుండా వేరే వాళ్ళు ఉండి రాజు చంపొచ్చు కూడా, కానీ రాజు తన మరణానికి కూడా ఆలోచించకుండా నెహమ్యాను పంపిస్తాడు. చాలా నమ్మకమైన వాడు. కారణం దేవుడు ఆ కనికరంతో అక్కడ రాజు నింపుతాడు. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళకి మంచి మనసు ఇచ్చినందుకు వాడు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాడు. 10 దినములు అయిన పిమ్మట వారి ముఖంలో రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను ఎలాగుందంట కలగాను. దేవుని పిల్లలు కలగా ఉన్నారు. ఎప్పుడు మారిపోయిన ముఖాలు.
వాక్యంలో ప్రార్థనలో పాడేటప్పుడు సంతోషంతో ఉత్సాహగానంతో పాటలు పాడాలి. మొక్క మార్చుకొని వద్దు. సంతోషంతో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంతో ఆనందంతో మనం దేవుని సంధికి రావాలి అని ఇక్కడ ఈ లేఖన భాగం ద్వారా మనం తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఇంకా ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా మీకు. 3వ అధ్యాయంలో ఇక్కడ వీళ్ళకు భయంకరమైన శోధన వస్తుంది. శోధనకు నిలవగలిగినటువంటి వాడు దేవుని యందు భయభక్తి పరిశుద్ధతను కాపాడుకున్నారు. అక్కడ దేవుడు వాళ్ళ పైన కనికరం ఉంచాడు. ఇక వాళ్ళందరినీ కూడా ఇంకా ఏ విధానంలో వాళ్ళని ఉంచాలో వాళ్లకు అన్ని విధాలైనటువంటి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో వీళ్ళు ఇచ్చాడు అని వాళ్ళ పైన ఎంతగా సనిగి గునిగి నిందలు మోపారు. ఆ నిందలలో దేవుడు వీళ్ళని కాపాడు. అది మీరు దానియేలు 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. దానియేలు 3:22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండం మిక్కిలి వేడిమి కలదైనందున షడ్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని చూడండి, విసిరి వేసిన వాళ్ళే ఏమైందంట ఒక్కసారి ఆలోచించండి. అంటే నాకు తెలిసి ఎవరు విశ్వసించారంటే ఎవరెవరైతే ఈ యొక్క మరి దానియేలు యొక్క స్నేహితుల పైన నింద మోపాలనుకున్నారో వాళ్ళే ఎప్పుడెప్పుడు పోయి ఇస్త్రీచి కొట్టింటారు. కొట్టడానికి పోతే వాళ్ళే నాశనం అయిపోయారు. కానీ వీళ్ళు ఏం కాలేదు. వాళ్ళ ముగ్గురికి అగ్ని వ్యవస్థ కూడా రాలేదు. అందుకే 22లో తేటగా రాయబడింది, మిక్కిలి వేడిమి కలదైనందునను షద్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి వాళ్ళ నచ్చిపోయినారు. రాత్రి కాల సమయం అదే మన శత్రువులు మన ఎదుట పారిపోయేలా చేస్తారు. మన శత్రువులు మన ఎదుట దేవునికి విరోధమైన విధానంలో దేవుడు వాళ్ళ యొక్క పతనాన్ని చూపించేలా చూస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళని వేశారు, వీళ్ళు చచ్చిపోయినారు. అప్పటికే అర్థం చేసుకోవాలి, ఇంకా వాళ్ళు అలాగనే ఉన్నారు. మిగతా వాళ్ళంతా వేసిన వాళ్ళు చచ్చిపోయినారు, ఇంకా వాళ్ళని రమ్మంతంలే అనే పశ్చాత్తాపం కూడా లేదు. చూడండి ఎంత కఠినులు. మనం ఎవరైతే పడేయమని చెప్పామో వాళ్ళు చనిపోయినారు కాబట్టి నిజంగా వీళ్ళు దేవుని కుమారులు అని వెంటనే బయటికి రమ్మనాలి. కఠిన హృదయం వాళ్ళు అలాగనే ఉన్నారు. 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి ఇప్పుడు లేచాడు. అందరు చెప్పిన సాడీలన్నీ విన్నాడు. విని సరే పోండి వేసుకోపోండి అన్నాడు. రాజుకు వాళ్ళ మీద ప్రేమనే, కానీ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అందుకని అలాగా బాధ అయిపోయింది. అరే 3 కదా మనం వేసింది, మరేంది 4 ఉన్నారే. 25 వచనం చదువు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకంలో లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను. బంధించేశారు కానీ ఒక్కరు కూడా బంధకాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని అంటాడు బంధకంలో కదా నేను వేసింది, కానీ బంధకాలే లేవు. తర్వాత హాని కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. ఆ రాజే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ముందు అక్కడ ప్రజల కళ్ళు కనపన్నాయా లేదో వాళ్ళు చెప్పలే. అసలు వాళ్ళు చెప్పాలా, రాజుగారు మనం వేసింది 3 4 ఉన్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుకున్నాడు, త్వరగా వాళ్ళని బయటికి తీసుకుందామని ఒక్కరు మాట్లాడడం లేదు. రాజే అంటున్నాడు అన్నమాట. మనం వేసింది 3, కానీ 4వ వ్యక్తి దేవతల రూపంగా ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు అందరికి. తర్వాత 20 వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకి రాజు లేచి రాజుకున్నంత జ్ఞానం మిగతా ప్రజలకు లేచున్నాడు. ఎంత గర్వం, అహంకారం. సాడే చెప్పడమే కాకుండా మళ్ళీ ఏం జరుగుతుందోనే తమాషా చూస్తున్నారు. కానీ రాజు మాత్రం తట్టుకోలేదు. దగ్గరికి వచ్చి చూడండి, షద్రక్ మెషకు అబేద్నెగో అని వారలారా, ఎంత మంచి సాక్ష్యం. ఒక అన్య రాజు ఎంత చక్కగా దేవతలను పూజించేవాడే వాళ్ళ దేవతల పేరును పక్క పెట్టేస్తే ఇప్పుడు దేవుని ఏమంటాడు, మహోన్నతులకు దేవుని సేవకులారా. అది సాక్ష్యం.
తర్వాత చదువు. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలోకి అగ్నియే హాని చేయకుండాయు వారి తల వెంట్రుకలలో ఒకటైన చూడండి, తల వెంట్రుకలలో ఒకటైనా నా సెలవు లేకుండా రాలదు అన్నది ఇక్కడ ప్రూఫ్ అయింది. రుజువు. ఆయన మాట ఇచ్చేవాడు మాత్రమే కాదు, రుజుపరుస్తాడు. ఇక్కడ అగ్నిలో పడితే వెంట్రుకలు వెంటనే ఇదైపోతాయి. ఆ తల వెంట్రుకలను చేసి రావడానికి కారణం అదే. కనీసం వెంట్రుకలు కూడా ఒక్కటి ఇది కాలేదు. అగ్ని వాసన కూడా వంట దగ్గర ఉండే వాళ్లకు వెంటనే వంట చేస్తే వంట వాసన వస్తుంది కదా, ఆ వస్త్రాలు వాసన వస్తాయి, చేతులు వాసన వస్తాయి, పొగ. కొన్నిసార్లు వంట కూడా పొగ వాసన వస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడంటే ఇవి స్టవ్లు వచ్చినాయి కాబట్టి, కానీ ఆ వాళ్ళకు వస్త్రాలు కూడా వాసన రాలేదు, వెంట్రుకలు ఏం కాలేదు. అది సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మహోన్నతుడు దేవుడు. ఎప్పుడైతే వీళ్ళు అగ్ని పరీక్షకు నిలబడినారో వెంటనే అద్భుతం జరిగింది. అది ఈ రాత్రి కాల సమయమందు దేవుడు మనకు ఈ 3వ అధ్యాయము వీరి ముగ్గురు ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నువ్వు కూడా అగ్ని లాంటి శ్రమలోకి వెళ్ళాలి. అగ్ని లాంటి శ్రమలు అనుభవిస్తేనే, మన శరీరం నలుగుట్టబడితేనే, మీరు ఇంకా రక్తం కారణంతగా పోరాడలేదు అంటున్నాడు. యవనస్తులు శ్రమ పడాలి, రక్తం కారణంతగా పోరాడాలి దేవుని విషయంలో. వీళ్ళు ఎందుకు అగ్నిలోకి పోయారు? దేవుని గురించే. వాళ్ళ దేవతను పూజించలేదు కాబట్టి దేవుని కోసమే రోషం కలిగి బ్రతికారు. మరి మనకుందా దేవుని కలిగినటువంటి రోషం? దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా నాకేం చెప్పదంటే వద్దులే అట్లున్నామా? ఎవరైనా ఇంకేమైనా చేయమంటే ఇంకా వాళ్ళతో ఎందుకు లేని మళ్ళీ వాళ్ళలో మనం కలిసిపోతున్నాం. చూడండి ఎంత ఇదిగా అక్కడ ఆ మహోన్నతులకు దేవుడు అని చెప్పి ఆ తర్వాత వీళ్ళ ముగ్గురిని బట్టి ఏం చేస్తారంటే శాసనాలే నియమించేసి. చూడండి 29వ వచనం. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను. ఒక్క రోజులో శాసనాలు మారిపోయినాయి. ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు. థ్యాంక్ గాడ్. గట్టిగా చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతగా తను చేయించినటువంటి దేవత వేస్ట్ అయిపోయింది. ఎన్ని కోట్లు పెట్టి చేయించినాడో పాపం, కానీ వేస్ట్ అయిపోయింది. మేము దేవునికి మాత్రమే లోబడతాం. నలుగురు ఒకే భావంతో ఉన్నారు. ఏకాత్మ, ఏక మనసు, ఏక భావంతో ఉన్నారు నలుగురు. ఒకరొకరు ఒక భావంతో లేరు వాళ్ళు. అది ఉండాలంటే, అది ఫ్రెండ్షిప్ అంటే, అది స్నేహం అంటే, అది దేవుని యందు భయభక్తి పిల్లల యొక్క లక్షణం అంటే. ఒకే విధానంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ శాస్త్రాలు మారిపోయి దేవుని నామం గణపరచడానికి మొత్తం రాష్ట్రాలన్నింటిలో ఏ జనులలో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు ఏమైతే అంట తుత్తునీయలుగా చేయబడను వాని ఇల్లు. ఇది అండర్లైన్ చేసుకోండి. వాని ఇల్లు. దేవుని పిల్లలకు ఎవరైనా వ్యతిరేకంగా హాని చేస్తే వాళ్ళ కేవలం ఇల్లే పాడైపోతాయి. వాని ఇల్లు పెద్ద కుప్పగా మారింది. తర్వాత వీళ్ళపైన నేరారోపణ చేసిన వాళ్ళ భార్యను, వాళ్ళ పిల్లలందరూ కూడా శిక్ష వచ్చింది. మనం చూస్తే దానియేలు 6వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయంకి రండి. అక్కడ దానియేలుకు వచ్చినటువంటి శోధనలో వాళ్ళ భార్యను, పిల్లలందరినీ చూసి అక్కడ సింహబోన్లో వేస్తే అవి వేస్తుంటేనే తినేస్తాయి ఆ యొక్క సింహాలు. అంత భయంకరమైన విధానంలో వాళ్ళకి శిక్ష వస్తుంది. 24వ వచనం దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడద్రోసిరి. ఇక్కడ ఇంకోటి చాలా, ఇది బాగా మీరు ఆలోచన చేయండి. అక్కడ నింద మోపింది అక్కడ ఉన్నటువంటి జ్ఞానులే. ఎప్పుడే షడ్రక్ మెషక్ అబేద్నెగోల పైన జ్ఞానులే నింద మోపేది. ఆ జ్ఞానులు తప్పు చేస్తే వాళ్ళ భార్యలు మళ్ళీ ఎవరంట వారి కుమారులను, వారి భార్యను పడద్రోసి. ఎంత బాగా చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. తప్పు ఒకరు చేస్తే ఎంటైర్ ఫ్యామిలీకి శిక్ష వస్తుంది. దీన్ని బట్టి మీకు భయపడి లోబడండి. మీ పిల్లలు, మీ యొక్క భర్తలు, లేకపోతే మీ అన్నదమ్ములు, అక్కచమ్ములు ఎవరు దేవునికి విరోధంగా ఉంటే వాళ్ళని బట్టి నీకు శిక్ష వస్తుంది. ఎంటైర్ ఫ్యామిలీకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే
మనం దేవునికి భయపడి లోబడాలి. ఇక్కడ చేసిన తప్పు ఒక్కరే, కానీ వారందరి కుమారులోనే మళ్ళా వాళ్ళ భార్యలనంట ఎంతమంది చేసినారో తెలియదు. అంతమందిని పడద్రోసి వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలేదు. సింహములు వారి ఎముకలను సహితం పగలగొరికిరంట. ప్రత్యేకంగా రాసినాడు, ఇది అండలో చేసుకుని ఎముకలు. ఈ ఎముకలు కొరికినారంటే ఎందుకు ఎముకలను రాసినాడు దేవుడు? ఎముకలకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పాను. అది ఇక్కడ తినే వాళ్ళకి పునరు. అందుకనే కొందరు జీవ పునరుద్ధానంకు, కొందరు మరణ పునరుద్ధానం కన్నారు. ఒకవేళ వీళ్ళ ఎముకలు మరలా అస్థిపంజరాలు చేసి మరలా వాళ్ళు ఒకవేళ ఆత్మ వస్తే వాళ్ళు పోయేది పాతాళంలోకి, పరలోకంలోకి రారు. తీర్పు దినమందు కొంతమంది ఉంటారు, కొంతమందికి తీర్పే ఉండదు, ఏకంగా పాతాళంలోకి వెళ్ళిపోతారు. అందుకనే ఇక్కడ ఈ రాత్రి కాల సమయమందు దేవునికి భయపడి లోబడాలి. అంత దేవునికి భయపడి లోబడాలంటే దానియేలుకున్నటువంటి పరిశుద్ధత ఉండాలి. తర్వాత 6వ అధ్యాయంలో అతి శ్రేష్టమైన బుద్ధి అంట. ఇది బుద్ధి వాక్యం. 1 కొరింథీ 12లో మీరు చదివితే ఆత్మ వరాల్లో ఉండి ఎప్పుడైనా వరాల గురించి ధ్యానం చేస్తాం. ఆ బుద్ధి వాక్యం అనుకుంటే మంచి చెడులు వివేచిస్తాం. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఏవి తినాలి, ఏవి తినకూడదు అన్న జ్ఞానం మనకు ఉంటుంది. తర్వాత ఈ మంతెన సత్యనారాయణ ఎవరు, ఆయన పూజలు చేసి పలహారాలు తీసుకొస్తే తినడంట. ఎందుకు చెప్పండి? సత్యనారాయణ అంటే హిందూనే కదా, ఎందుకు తిన్నాడు? ప్రసాదాలు అట్లాంటివన్నీ తెస్తే తినడంట. ఎందుకు తిన్నాడు? సింపుల్ క్వశ్చన్ కదా. ఎందుకు తిన్నాడు అంటే ఆయన అంతా ఆయుర్వేదిక్ అంటే వృక్ష మూలికల ద్వారా చెప్తారు. అంటే ఈ వృక్షాలు దేవుని సృష్టి అని ఆ కాన్ఫిడెన్స్ దేవుని పైన ఉంది, కానీ చెప్పలేక ఇది తినుకున్నాడు. చూసినారా? ఒక అన్యుడు. అందుకనే మనం కూడా తినే విషయంలో కూడా అపవిత్రులు కాకూడదు. ఇక్కడ 6వ అధ్యాయంలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిండను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించాడు. తర్వాత దానియేలు ఈ విధంగా మరి రక్షించబడిన తర్వాత ఈ యొక్క జ్ఞానంతో ఆ జ్ఞానులను రక్షించిన తర్వాత కూడా రాజే ఈ యొక్క దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఎంత ఇచ్చిస్తారు, చాలా ఉన్నాయి. నేను ఒక క్లుప్తంగా చెప్తున్నా మీకు. 2వ అధ్యాయం 46వ వచనం చదవండి. దానియేలుకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు రాజు అంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడు, పరిశుద్ధుడు, దేవుని యందు భయభక్తి కలవాడు, ఇతరులను రక్షించాలన్న తపన ఉంది, తర్వాత ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఇవన్నీ ఉన్నందుకు అతనికే సాగిలపడుతున్నాడు. అంతటి రాజుకు నెబుకద్నెజరు చూడండి, అంటే తనకు నిజంగా ఇంతగా సహకరించాడు. తాను చేసింది రాజు యొక్క పని విఫలమైపోయింది. విఫలమైపోయినందుకు ఇంకా కోపం రావాలి. సాష్టాంగ నమస్కారం, నాకంటే నువ్వే అది అక్కడ తగ్గించుకున్నాడు. రాజే మనం మాత్రం అస్తం తగ్గించుకో. చూడండి తగ్గింపు స్వామి రాజుకి ఎంత తగ్గింపు. చూడండి రాజుకు నెబుకద్నెజరు దానియేలునకే సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎంత మంచి సాక్ష్యం. ఒక రాజు ఆ యొక్క బానిసకు సాగిలపడ్డాడు. ఈ రాత్రి కాల సమయమందు మనం ఏ విధానంలో ఉన్నాం? రాజుకే ఇంత తగ్గింపు స్వభావం అంటే దైవ సేవకులు, దేవుని పిల్లలంటే ఎంత అవిధేయత ఉంటే అంత మనకు వచ్చేది శిక్ష. కాబట్టి లోబడి దేవునికి భయపడి మహిమకరంగా యథార్థంగా దేవుడు చూస్తున్నాడని పరిశుద్ధతను అంతరంగంలో కూడా పాపం చేయకుండా కాపాడుతున్నాం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని హత్తుకొని ఆనుకొని జీవించినప్పుడు అగ్ని లాంటి మహాశ్రమలే మాకు విజయకరంగా ఉంటాయని ప్రతి బిడ్డ నమ్మి విశ్వసించటకు సహాయం అనుగ్రహించండి. దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి. దేవా నమ్ముచాని వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని సెలవించున్నారు. వారి జీవితాల్లో ఏదైతే తండ్రి సమస్యగా ఉంటుందో, వారి జీవితాల్లో ఏదైతే తండ్రి అనుకూల పరిస్థితులు కాక నా ప్రభు అనుకోని పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయో మాకు తెలియదు, కానీ అవన్నిటినీ మీరు సమర్థవంతులుగా తండ్రి సమర్థవంతమైన జీవితంలో
బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేమేమి చేసినా తండ్రి మీరు చూస్తున్నారన్న భయం కలిగి జీవించటకు సహాయం దయచేయండి. దానియేలు ద్వారా నేర్చుకున్న ప్రతి మాట ప్రతి జీవితంలో మీరు నెరవేర్చండి. అక్కని ఇంకా నాలాంటి బలాభివృద్ధి పొందింపచేయండి. దేవ వాక్యంలో ఇంకా తండ్రి ప్రతి బిడ్డను తండ్రి ఇంకా మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుండగా నా ప్రభ ఇంకా మీ యొక్క శక్తిని బలమును సహాయమును అనుగ్రహించండి. దేవానికి స్థుతులు స్తోత్రం చెల్లించుకొని ఉంటున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతకరంగా తండ్రి ఆశ్చర్యకరంగా ఆశ్చర్య కార్యములు చేసి మీరు మహిమపరచుకోనండి. దేవానికి స్థుతులు స్తోత్రం చెల్లించుకొని ఉంటున్నాం. దేవ ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవానికి స్థుతులు స్తోత్రం. మరి ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాలను నిలిచి వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఆ సమస్యలన్నింటినీ మీరు తొలగించండి. తల్లిదండ్రులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. పిల్లల్ని సరి అయిన విధానంలో పెంచుటకు సహాయం అనుగ్రహించండి. నా ప్రభ అవును దేవ, ఎంతో మంది ఎవరు నా ప్రభ తప్పుతూ ఉంటున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా తల్లిదండ్రులతో మీరు మాట్లాడి గద్దించండి, బుద్ధి చెప్పండి. సరి అయిన మార్గంలో నడిపించటకు సహాయం దయచేయండి.